తీసుకుంటున్న లబ్ధిదారులకు అదేవిధంగా పత్రికా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈరోజు 11 మందికి 4,47,500 రూపాయలని ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈరోజు మరి శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే పేదలు ఉన్నారో పేదలకు ఒక సైడు రాజీవ్ ఆరోగ్యశ్రీ భద్రత కల్పిస్తూ 10 లక్షల రూపాయల వరకు కూడా కార్పొరేట్ వైద్యం అందిస్తూ ఇక ఏదైతే జబ్బులు అందులో కవర్ కావో ఆ జబ్బుల గురించి మరి బాధితులు హాస్పిటల్కి వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు చేసిన సందర్భంలో వారికి కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా మరి ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున ఈ పేదవాళ్లకు ఆర్థిక ఇబ్బంది కొంత భారాన్ని ప్రభుత్వం తీసుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈరోజు మరి నిధుల్ని కూడా శాంక్షన్ చేస్తుంది. గత 6 నెలల్లో సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి మరి 16,89,500 రూపాయలు దాదాపుగా 37 మంది లబ్ధిదారులకు దీని ద్వారా లబ్ధి పొందడం జరిగింది. ఎవరైతే దీనికి అర్హత ఉంటారో వాళ్ళు ఏ టైంలో వచ్చినా కూడా ఆ బిల్స్ తీసుకొని వస్తే మరి ఇమీడియట్గా వాళ్ళకి సంబంధించిన బిల్స్ని అన్నిటిని కూడా మరి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. మరి దీనికి ముఖ్యంగా జిల్లా మంత్రి గారైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో, ముఖ్యంగా మా యువ నాయకుడు పార్లమెంట్ సభ్యులైన రఘువీర్ రెడ్డి గారి సహకారంతో మరి ముఖ్యమంత్రి సహాయ నిధి వీటిని మేము ఈ లబ్ధిదారులకు కూడా ఇస్తున్నాం. మరొకసారి మనం పరిశీలించినట్టయితే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి దాదాపు 15 నెలల కాలంలో 1000 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి బాధితులకు మరి ఆయన ఇంత బడ్జెట్ కేటాయించడం కూడా ఎప్పుడు కూడా జరగని విధంగా, ముఖ్యంగా బీఆర్ఎస్ పీరియడ్లో 10 సంవత్సరాలలో కూడా 1000 కోట్ల నిధులు ఇవ్వలేకపోయారు. కానీ ఈరోజు ప్రతి లబ్ధిదారుని చేరుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున ఇస్తున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ దాదాపు రాష్ట్రంలో 4.5 లక్షల ఇళ్ళు ఈ ఒక్క సంవత్సరానికి, అంటే మా 4 సంవత్సరాల పీరియడ్లో 20 లక్షల ఇళ్ళు కట్టాలి, పేదవారికి అందించాలని చెప్పి ఈరోజు ఒక దృఢ సంకల్పంతో ముందుకు వస్తున్న కార్యక్రమం కానివ్వండి, మరి రైతులకు 2 లక్షల రుణమాఫీ కానివ్వండి, మరి రైతులకు ముఖ్యంగా సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ కానివ్వండి, మరి నిన్ననే మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పలకు 500 రూపాయల బోనస్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టడం, నిరుద్యోగులకు దాదాపుగా 56,000 ఉద్యోగాలను కూడా కల్పించడం జరిగింది. కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అంటే పార్టీలకు అతీతంగా ఎవరైతే పేదలు ఉంటారో అర్హత ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తూ
ట్రీట్మెంట్ అయింది శ్రీలంక